ఇప్పటికీ కూడా టీడీపీ జనసేనల మధ్య రిలేషన్షిప్ క్షేత్రస్థాయి వరకు బలంగా ఉంది. కొన్ని ఇబ్బందులు ఉన్నా, కొన్ని సహజంగా ఒకే పార్టీలోనే నాయకుల మధ్య ఉంటుంది, రెండు పార్టీల మధ్య ఉండకుండా ఉంటుందా? క్షేత్రస్థాయిలో అనివార్యంగా ఉంటుంది. పదవుల పంపకం విషయంలో కావచ్చు, ఆధిపత్యం కొరకు కావచ్చు, అవన్నీ అనివార్యం. అది ఒకే పార్టీలోని ఇద్దరు ముగ్గురు నాయకుల మధ్యనే ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేనల బంధం చాలా బలంగా ఉంది. టీడీపీ జనసేనల వల్ల ఏర్పడిన సామాజిక బంధం, అసహజమైన సామాజిక సమీకరణాన్ని చెప్పాను, ఎప్పుడు చెప్తుంటాను. అన్నేచురల్ సోషల్ కోalition బలంగా ఉంది. దీన్ని జగన్మోహన్ రెడ్డి బ్రేక్ చేయలేకపోతున్నాడు. అందువల్ల ఆ ఫ్యాక్టర్ తన పార్టీని నిలబెట్టి తనకు 21 సీట్లు ఇచ్చి తనను ఉప ముఖ్యమంత్రి చేసింది కనుక దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. మరి ఆ ఫ్యాక్టర్ రావటానికి కారణం యాంటీ జగన్ ఇనిషియేటివ్, అంటే జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదని. అందుకే ఆ పాయింట్ కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. వ్యూహాత్మకంగా చూడండి మీరు, ఈ బయటలో రెండు ఉంటాయి. ఒకటి టీడీపీ జనసేన బంధాన్ని నొక్కి చెప్పడం, రెండు జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉండేందుకు తాను ఏమైనా చేస్తాను అనే ఫ్యాక్టర్. ఆ రెండు ఫ్యాక్టర్లే 2024లో పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి తెచ్చింది, కూటమిని అధికారంలోకి తెచ్చింది. ఆ రెండు ఫ్యాక్టర్స్ ఇంకా క్షేత్రస్థాయిలో రిలవెంట్ గా ఉన్నాయి కనుక ఆ అంశాలను చెప్తున్నాడు. కానీ అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి అంటే తాను డీమార్కెట్ చేసుకోగలగాలి, కానీ అక్కడ ఫెయిల్ అవుతున్నాడు. అంటే ఈ స్టిల్ సీన్ అదే ఎక్స్టెన్షన్ ఆఫ్ టీడీపీ. జనసేన ఒక సెపరేట్ పార్టీ, నువ్వు అవునన్నా కాదన్నా ఆ పార్టీ అస్తిత్వం నిలబడాలి అంటే పార్టీకి ఇండిపెండెంట్ స్టాండ్ ఉండాలి. ఏ అంశం పైన కూడా ఈజ్ అనేబుల్ టు క్రియేట్ అన్ ఇంపాక్ట్. ఇంకో ఇది పవన్ కళ్యాణ్ వల్ల రాష్ట్రంలో జరిగింది, ఇది పవన్ కళ్యాణ్ వల్ల రాష్ట్రం జరిగింది. ఈ అంశం పైన జనసేన విధానం డిఫరెంట్, వైఖరి డిఫరెంట్. కూటమిలో ఉండొచ్చు, ఇప్పుడు మీ కూటమిలో ఉన్నా కూడా తమ వైఖరి డిఫరెంట్ అని చెప్పుకుంటారు. ఇప్పుడు బీజేపీ ఎన్డీఏలో ఉన్నా కూడా మీకు తమ వైఖరిని ఎక్కడా వదులుకోవడం లేదు కదా. ఇప్పుడు ఉదాహరణకు మీకు ముస్లిం రిజర్వేషన్ ఇష్యూ ఉంది, మీకు లోకేష్ మా దృష్టిలో ఇది సామాజిక న్యాయము, బుజ్జగింపు కాదు అన్నాడు. బీజేపీని అడగారు, మీరు బుజ్జగింపు అని చెప్తారు ఓపెన్గా, ఇది బుజ్జగింపు అని. ఎక్కడ తేడా ఏం లేదు కదా, వాళ్ళ వైఖరి వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. సో వారు ఎక్కడ కాంప్రమైజ్ కాదు. మీరు బీజేపీ మిత్రపక్షాల వైఖరిలో చూడండి, బీజేపీ రూట్లకు మిత్రపక్షాలు వస్తాయి. తెలుగుదేశము జనసేనలు ఇప్పుడు హిందుత్వ పాలిటిక్స్ ఎత్తుకుంటున్నాయి, కానీ బీజేపీ ఎక్కడన్నా తమ హిందుత్వ పాలిటిక్స్ వదులుకున్నదా? సో బీజేపీ వదులుకోదు, బీజేపీ దారికి మిత్రులు వస్తారు. సో అది ఎందుకో దానివల్లనే బీజేపీ ఇంత బలంగా ఉండగలుగుతోంది, పెరుగుతోంది. జనసేన కూడా తెలుగుదేశం దారిలోనే నేను ఎల్లకాలం శాశ్వతంగా ఉంటాను అంటే నీకెందుకు ఓటేయాలి? తెలుగుదేశం ఓటేయచ్చు కదా. వై షుడ్ వి ఓట్ ఫర్ జనసేన అనే క్వశ్చన్ ఎప్పుడోసారి వస్తుంది కదా. లేదు, తెలుగుదేశం పట్ల ఉండే అసంతృప్తి జనసేనకు కూడా తగులుతుంది, తెలుగుదేశం పట్ల సంతృప్తి జనసేన లాభం అవుతుంది. ఇప్పుడు వాస్తవంగా తెలుగుదేశం పట్ల ఉన్న సంతృప్తి జనసేన కూడా కలిసేస్తుంది. కానీ జనసేన కంటూ సొంత ఏరియా ఆఫ్ ఆపరేషన్ లేదు, పవన్ కళ్యాణ్ కంటూ సొంత ఏరియా ఆఫ్ ఆపరేషన్ లేనప్పుడు ఏమవుతుందంటే కూటమిగా టీడీపీ ఒక పార్టీ, జనసేన ఒక పార్టీ అనే డైమెన్షన్ దాటి బలమైన పార్టీ బలహీనమైన పార్టీని కన్జ్యూమ్ చేస్తుంది. ఇప్పుడు చరిత్రలో మనం ఎక్కడైనా చూడండి, చాలా చోట్ల జరుగుతుంది. ఎందుకంటే బలమైన పార్టీతో బలహీనమైన మిత్రపక్షం, అంటే బలహీనమైన అంటే తక్కువ బలం ఉన్న, బలహీనమని కాదు, తక్కువ బలమైన మిత్రపక్షం డిమార్కెట్ చేసుకోకపోతే మీకు ఏమవుతుంది అంటే దాని కన్జ్యూమ్ అయిపోతుంది. కాలక్రమేణా రాజకీయాల్లో జరిగేది అదే. ఆ పొరపాటు చేసిన వాళ్ళందరూ నష్టపోతారు. చరిత్రలో మీరు చూడండి ఎక్కడైనా. సో డిమార్కెట్ చేసుకోకపోతే ది లెస్ స్మాలర్ అలై విల్ బి కన్జ్యూమ్డ్ బై ద బిగ్గర్ అలై. ఇప్పుడు అదే జరిగింది మీకు మహారాష్ట్రలో, శివసేన బీజేపీ కన్జ్యూమ్ చేసింది కదా. సో ఎప్పుడు కూడా ఆ డిఫరెన్షియేషన్ చేసుకోకపోతే దెబ్బతింటారు. జనసేన అక్కడ మాత్రం దెబ్బతింటుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే లాంగ్ టర్మ్ లో టీడీపీ విల్ కన్జ్యూమ్ జనసేన. మీరు చూస్తూ ఉండండి, అనివార్యంగా అని చెప్పి ఇప్పటికిప్పుడు టీడీపీతో గొడవ పెట్టుకోమని నేను చెప్పడం లేదు. గొడవ పెట్టుకుంటే మొదటికే మోసం, ఖచ్చితంగా మొదటికే మోసం. ఎందుకంటే ప్రజలు అది కోరుకోవడం లేదు. ప్రజలు టీడీపీ జనసేన కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. జగన్ రావద్దు అంటే టీడీపీ జనసేనలు కలిసి ఉండాల్సిన చారిత్రక అవసరం ఉందని భావిస్తున్నారు. అందువల్ల యాంటీ జగన్ సెక్షన్స్ టీడీపీ జనసేన మధ్య బలమైన అలియన్స్ కోరుకుంటున్నారు. కానీ అదే సమయంలో పార్టీ పెరగటానికి, పార్టీ బలమైన పార్టీ, టీడీపీ జనసేన కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. అందువల్ల యాంటీ జగన్ సెక్షన్స్ టీడీపీ జనసేన మధ్య బలమైన అలియన్స్ కోరుకుంటున్నారు. కానీ అదే సమయంలో పార్టీ బలమైన పార్టీ
లోకి కన్జ్యూమ్ కాకుండా ఉండాలంటే స్మాలర్ అలై తమ ఇండిపెండెంట్ యునీక్ ఐడెంటిటీ కాపాడుకోవాలి. అక్కడ జనసేన ఫెయిల్ అవుతుంది. సో తెలుగుదేశం ఎక్స్టెన్షన్ లాగా కనబడుతోంది తప్ప సెపరేట్ గా ఇంకో ఈ అంశము జనసేన, ఈ అంశం పవన్ కళ్యాణ్ అని చెప్పుకునే పరిస్థితి కనిపించలేదు.